సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని వీడియోలు మనల్ని ఆకట్టుకుంటే మరికొన్ని వీడియోలు చాలా బాధను కలిగిస్తాయి. నచ్చిన వీడియోలకైతే లైక్ చేస్తాం, షేర్ చేస్తాం. కానీ మనసుకి బాధ కలిగించే వీడియోలను చూస్తే మాత్రం పగవానికి కూడా ఇలాంటి కష్టం రాకూడదురా దేవుడా అని కోరుకుంటాం. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోని చూస్తే మనిషన్నోడు ఎవరికైనా కన్నీరు రాక మానదు. ఆకలితో అలమటిస్తున్న ఓ చిన్నారి మంచినీళ్ళనే కూరగా అన్నంలో కలుపుకొని ఆకలి తీర్చుకుంటున్న వీడియో అది. ఆ వీడియోను మీరు ఒకసారి చూడండి. చూశారు కదా ఆ వీడియో. లంచ్ బ్రేక్లో స్కూల్ నుంచి వచ్చిన ఆ అబ్బాయి వచ్చి రాగానే బ్యాగ్ అయినా కిందకు దించకుండానే నేరుగా వంటగదిలోకి వెళ్ళాడు. అక్కడే అన్నం వండిన గిన్నె ఉంది. వెంటనే ఓ ప్లేట్ తీసుకుని అందులో అన్నం పెట్టుకున్నాడు. కొంత అన్నం కింద పడిపోతే దానిని కూడా తుడిచి మళ్ళీ తన ప్లేట్లో వేసుకున్నాడు. అన్నంలో కలపడానికి కూర లేకపోవడంతో మంచినీటినే కూరగా మార్చుకున్నాడు. అన్నంలో కాసింత ఉప్పు వేసి నీళ్లు పోసుకొని కలిపాడు. ఆ అన్నాన్ని తినేశాడు. దీనిని వీడియో తీసిన వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇది కాస్త వైరల్ అవుతోంది. ఈ వీడియో చాలా మంది చేత కంటతడి పెట్టిస్తోంది. కింద పడిన అన్నాన్ని తిరిగి ప్లేట్లో వేసుకోవడం, ఆహారాన్ని వృధా చేయడం గురించి ఆలోచించేలా చేసింది. వీడియో చూసి నెటిజన్లు గుండెల్ని పిండేసే వీడియో ఇదంటూ కామెంట్ చేస్తున్నారు. పిడికిడు అన్నం ముద్ద కోసం ఆరాటపడే వాళ్ళు ఇంకా ఉన్నారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.